పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై తమ ప్రభుత్వానికి పూర్తి చిత్తశుద్ధి ఉందని, నిర్వాసితుల సంక్షేమం పట్ల ప్రత్యేకాభిమానంతో ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పుట్టపర్తి పర్యటన ముగించుకుని అమరావతి వచ్చిన ఆయన తన క్యాంపు కార్యాలయంలో పోలవరం నిర్వాసితులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నిర్వాసితులకు 4వ విడతగా 306.61 కోట్ల పరిహారం, పునరావాస ప్యాకేజీని అందించారు. పలువురు లబ్ధిదారులకు R&R కాలనీలో నిర్మించిన ఇళ్ల తాళాలను అందజేశారు. సర్ అర్థర్ కాటన్ జయంతి రోజున నిర్వాసితులకు పరిహారం అందించడం సంతోషంగా ఉందని సీఎం అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 23 నెలల్లో 29,936 మంది నిర్వాసితులకు సుమారు 2,250 కోట్లు చెల్లించామని గుర్తు చేశారు. ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన రైతులు నష్టపోకూడదనే నా ఆలోచన. అందుకే ప్రత్యేకంగా పోలవరం జిల్లా ఏర్పాటు చేశాం. 2027లో జరిగే పుష్కరాల కంటే ముందు ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఉద్దేశంతోనే 14 నుంచి కూడా ప్రత్యేకంగా దీని మీద శ్రద్ధ పెట్టాం. మొన్న కూడా అదే హామీ ఇచ్చాను. ఒక పార్లమెంటుకు 3 జిల్లాలు ఎక్కడా లేవు మన దేశంలో, ఒక్క మీకే ఉంది. ఒక పక్క ఆ పక్క పార్వతీపురం, ఈ పక్క పాడేరు, ఇంకొక రంపచోడవరం, 3 జిల్లాలు. ఒక గిరిజన నియోజకవర్గం అయినా ఉన్నది బెస్ట్ నియోజకవర్గంగా తయారు చేసే బాధ్యత పోలవరం నెంబర్ 1గా తయారు చేసే బాధ్యత నాది. మీరందరూ కూడా ఒకటే కోరుతున్నా, ప్రాజెక్ట్ అనుకున్న సమయానికి అయిపోతుంది. మొన్న కూడా మన వాళ్ళు తీసుకొస్తే ఏం చేసినా మనం దీంట్లో ట్రాన్స్పరెంట్గా చేయాలి. ప్రతి ఒక్క వ్యక్తికి, చివరి వ్యక్తికి న్యాయం చేసే బాధ్యత అభిషేక్ మీరు తీసుకోవాలి. ఎక్కడా ఒక్కరు కూడా నాకు అన్యాయం జరిగిందని ప్రాజెక్టులు చెప్పకూడదు. ఇంతవరకు నా జీవితాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక ప్రాజెక్ట్ కానీ, ఒక టౌన్షిప్ కానీ, ఒక ఇండస్ట్రీ కానీ ఏది వచ్చినా త్యాగం చేసేది రైతులు చేస్తారు. పోలవరం రాష్ట్రానికి ఒక వరం. ఈ ప్రాజెక్టు పూర్తి అవుతానే ఇక్కడి నుంచి శ్రీకాకుళం వరకు నీళ్ళు వెళ్తాయి. ఇక్కడి నుంచి నేరుగా రేపు అన్నీ కానీ సవ్యంగా జరిగితే శ్రీశైలం కానీ బనకచెర్లకు నీళ్లు తీసుకపోతే అక్కడి నుంచి నేరుగా ఈ వాటర్ అంతా కూడా కావేరికి వెళ్తుంది. అంటే దీంతోనే గోదావరి కావేరి అనుసంధానం జరుగుతుంది. నాకు ఒక కోరిక ఉంది ఎప్పటి నుంచో. రంపచోడవరం రోడ్డు వచ్చింది, బాగుందా రోడ్డు? ఒకప్పుడు రోడ్లు ఉన్నాయా? ఇప్పుడు బ్రహ్మాండమైన రోడ్లు, 4 లేన్, 6 లేన్, 8 లేన్, 12 లేన్. ఇంకొక రోడ్డు కూడా వస్తుంది తొందరలో మీ దగ్గరనే. ఇది ఖరగ్పూర్కి వెళ్తుంది, అమరావతి నుంచి నేరుగా ఖరగ్పూర్ వరకు వెళ్తుంది, మీ నియోజకవర్గంలో వస్తుంది. అది కూడా వస్తే ఇంకా ఈజీగా అమరావతికి 1:30 గంటకు వచ్చేయచ్చు మీరు. ఇప్పుడు మెయిన్గా ఇప్పుడు 4 విడతలు నేను వస్తానని మీరు చూస్తే ఒక డెడ్ లైన్ పెట్టుకొని చేశాను. ముందు సంక్రాంతి 2025 జనవరిలో ఫస్ట్ ఫేజ్లో 12,359 మంది బెనిఫిషరీస్కి ఇచ్చాం. 800 కోట్ల రూపాయలు, 800 కోట్ల 64 లక్షలు ఆ రోజు డిస్పర్స్ చేశాం. R&R ఎంటైటిల్మెంట్స్ కూడా 453.34 కోట్లు ఇచ్చాం. R&R కాలనీస్ కూడా 145.91 కోట్లు ఇచ్చాం. ఇందులో R&R ఎంటైటిల్మెంట్ 453.34 కోట్లు, ల్యాండ్ ఎక్విజిషన్ 198.39 కోట్లు. వీడికి ఇచ్చింది మాత్రం 149 కోట్లు ఇచ్చాం. దీపావళి రెండోసారి అక్టోబర్ 2025లో ఈసారి హైయెస్ట్ నెంబరు బెనిఫిషరీస్ కవర్ చేసాం. 12,818 కవర్ చేశాం. ఇంకొక పక్క హైయెస్ట్ ఫేజ్ వైజ్ డిస్బర్స్మెంట్ కూడా 911 కోట్ల 65 లక్షలు ఇచ్చాం. ల్యాండ్ ఎక్విజిషన్ స్పెండింగ్ కూడా ఆ రోజు 778.75 కోట్లు, 72 కోట్లు ఇచ్చాం. అడిషనల్ సపోర్ట్ త్రూ R&R ఎంటైటిల్మెంట్కి 31.35 లక్షలు, R&R కాలనీస్కి 101.58 కోట్లు ఇచ్చాం. మీరు నెక్స్ట్ ఫెస్టివల్ ఉగాదికి మళ్ళీ ఇచ్చాం. ఉగాదిలో మీరు చూస్తే 1912 మందికి ఇచ్చాం, 226.61 కోట్లు డిస్ట్రిబ్యూట్ చేశాం. ఇంకొక పక్కన ల్యాండ్ ఎక్విజిషన్ 141.8 కోట్లు ఇచ్చేసాం. అదే మరి సప్లిమెంటరీ R&R కూడా సపోర్ట్ చేశాం. ఇప్పుడు మళ్ళీ మే, ఈరోజు పండుగ లేదు కానీ కాటన్ పుట్టినరోజు కాబట్టి అది కూడా ఈరోజు అంటే ఒకసారి మంచి పనికి కూడా మంచి రోజు కలిసి వస్తూ ఉంటుంది. ఈరోజు 2,847 మందికి ఇచ్చాం, 306.61 కోట్లు ఇచ్చాం. ఇందులో 155.02 కోట్లు ల్యాండ్ ఎక్విజిషన్, 83.15 R&R. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఏదైతే త్యాగం చేసిన రైతులకు ఎక్కడా ఇబ్బంది జరగకూడదని నా థియరీ. ఇప్పుడు కాదు, ఫ్రమ్ ది బిగినింగ్. మీరు భూమి ఇస్తున్నారు, మిమ్మల్ని ఆదుకోవాలి. మీ క్యారియర్ కూడా, మీ భవిష్యత్తు కూడా భరోసా ఇచ్చినప్పుడే మీకు మెరుగైనటువంటి
జీవన ప్రమాణాలు వస్తాయి. డెఫినెట్గా నేను గుర్తుపెట్టుకొని పోలవరం జిల్లా అదే మరి పోలవరం నిర్వాసితులకి ప్రత్యేకమైన దృష్టి పెడతా. ఎప్పుడైనా సరే మీకు న్యాయం చేయడమే కాకుండా అన్ని విధాలు మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాదని మరొకసారి ఆ అమ్మాయి చెప్పినట్టు ఒక పద్ధతి ప్రకారం చేయకుండా ఆదుకోకుండా వరదలు వస్తే కనీసం ప్రభుత్వం స్పందించిన రోజు. ఇప్పుడు వరద వచ్చినా కష్టాలు వచ్చినా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతున్నా. ఎక్కడ నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. నాకు ఎన్ని ఇబ్బందులున్నా ఎంత కష్టం ఉన్నా ఫస్ట్ ప్రియారిటీ ఎవరికి కష్టం వచ్చినా వాళ్ళని ఆదుకోవడం నా బాధ్యతగా నేను తీసుకుంటున్నా, అవి చేస్తున్నా. ఎట్టి పరిస్థితిలో 2027 గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేయాలి. అది నా కమిట్మెంట్. అది చేస్తాను. అంత లోపల మీకు కూడా ఎవ్వరికి ఇబ్బంది లేకుండా అభిషేక్ మళ్ళీ చెప్తానని మీరు మీ సెక్రటరీ గారు ఇద్దరు కలిసి మీరంతా డిపార్ట్మెంటు ప్రాజెక్ట్ డైరెక్టర్ అంతా ఎక్కడ ఇబ్బంది లేకుండా యు ఎస్టాబ్లిష్ పూర్తి డాక్యుమెంట్. ఒకవేళ మీకు ఏమైనా ప్రాబ్లం చెప్పండి, నేను పోలవరం ప్రాజెక్ట్ అథారిటీతో మాట్లాడతా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడతా. ఎక్కడ ఎవ్వరికి ఇబ్బంది లేకుండా న్యాయం చేసే బాధ్యత మంది. యు బీ క్లియర్ అన్ దట్.